చాలా ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న అన్నా క్యాంటీన్లు అక్కడ భోజనం చేసే వారికి వసతులు కానీ, అక్కడ శానిటేషన్ విషయంలో కానీ, అలాగే ఆహార విషయంలో కానీ అన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా ప్రజల భాగస్వామ్యం కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి అన్ని సౌకర్యాలు అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. పాత బస్సులు అన్నా క్యాంటీన్కి సంబంధించి దాతల సహకారంతో ఈరోజు మరి పెద్దవారు ఎవరైనా ఇచ్చిర్రు, అలాగే చుట్టూరు ఉంటాయి మొక్కలు ఇవన్నీ కూడా ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎక్సైసీ గారు, అలాగే పెద్దలు మా శేఖర్ గారు, కృష్ణ అందరూ కూడా ఈరోజు ఈ క్యాంటీన్ డొనేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా భీమవరం పట్టణాన్ని శాసనసభ్యులు అంజబాబు గారి నాయకత్వంలో కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసరావు గారు, రాజశేఖర పాకసత్యాన్ గారు, అలాగే గోవిందబాబు మాజీ చైర్మన్ గారు, సీతారామకృష్ణ గారు, మాజీ రాజశేఖర మేము అందరం కలిపి ఒక మంచి పట్టణంగా జేసీ గారు, కలెక్టర్ గారు అందరం కూడా ఒక మరి భీమవరం పట్టణాన్ని ఒక సుందరీకరణ పట్టణం కింద మరి ఇది రాజధాని కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక రాబోయే రోజుల్లో కూడా ప్రజల భాగస్వామ్యంతో అన్ని కార్యక్రమాలు కూడా సమృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే వాతావరణం కానీ, అలాగే ఇక్కడ శానిటేషన్ విషయంలో కానీ, అలా ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, ప్రజలు సేద తీరడానికి కొన్ని పార్కులన్నీ కూడా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, డీసీ గారు, అలాగే ఆర్డీఓ గారు అందరూ కూడా మరి శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో అన్ని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భీమవరం పట్టణాన్ని ఒక బృహత్ ప్రణాళిక ప్రకారం శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మంచి పట్టణంగా ఈ ఏరియాలోనే ఒక పెద్ద పట్టణంగా తయారు చేయడానికి అందరూ కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.